ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృపవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం 2 కొరింథీయులకు 5:18. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రియులారా, ఈ వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. దేవుడు మనతో సమాధానం పరచుకున్నారు అంటే, మనము పాపంలో ఉన్నప్పటికీ, మనము దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, ప్రియులారా, ఇది ఎంత గొప్ప ప్రేమో నీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని దగ్గరకు వెళ్ళలేదు గాని ఆయనే పరమును విడిచి మన దగ్గరకు వచ్చారు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, క్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా, ఆయన త్యాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది, మనకు సమాధానం వచ్చింది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, మనం ఎంత దూరంగా వెళ్ళినా, దేవుడు మళ్ళీ మళ్ళీ మనల్ని తన దగ్గరకు తీసుకువస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆయనకు అంత ఇష్టం కాబట్టి. ప్రియులారా, ఇంకో ముఖ్యమైన విషయం చూడండి. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అంటే, దేవుడు మనల్ని మాత్రమే రక్షించలేదు గాని మన ద్వారా ఇంకొంతమందిని ఆయన దగ్గరకు తీసుకురమ్మని బాధ్యత ఇచ్చారు. ప్రియులారా, మనం శాంతి తీసుకువచ్చేవారిగా ఉండాలి, మనం ప్రేమను పంచేవారిగా ఉండాలి, మనం దేవుని దగ్గరకు మనుషులను తీసుకువెళ్లేవారిగా ఉండాలి. ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేవుని శాంతిని పంచుతున్నామా లేక గొడవలను పెంచుతున్నామా? ప్రియులారా, దేవుడు మనతో సమాధానం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి. ఇదే సువార్త. అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.